సినిలో చూశాడు. ఆ విషయం మాకు తెలీదు, అతను చెప్పలేదు. ఆ మాటకొస్తే తను ప్రేమిస్తున్న విషయం ఆమెకు చెప్పలేదు. మంచి మనిషి ప్రేమ మనసులోనే ఉంటుంది. నిహాల్ కూడా అంతే. తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు. అన్నింటిలోనూ అతనికంతటా హాసినియే. ముఖం మనసుకు అద్దం లాంటిది. మనసులోని ఫీలింగ్స్ కళ్ళు చెప్తాయి. ఆ విధంగా నిహాల్ ప్రేమ మాకు తెలిసింది. అందరం సంతోషించాం, ఎంకరేజ్ చేశాం. తన ముందే హాసినికి ప్రపోజ్ చేశాం. ఓకే చేయమని రిక్వెస్ట్ చేశాం. హాసిని కొద్ది క్షణాలు సైలెంట్ గా ఉండిపోయింది. అందరిలోనూ టెన్షన్. ఆమె సమాధానం ఐఎమ్ సారీ విన్న క్షణంలో నిహాల్
అతని బాధ చూసి తట్టుకోలేక హాస్యాన్ని నిలదీశాం. అందమైన అబద్ధం చెప్పానంది. బర్త్డే గిఫ్ట్ గా ఐ లవ్ యూ చెప్పాలనుకుంది. అప్పటిదాకా చెప్పొద్దని మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. ఆల్ హ్యాపీస్. నిహాల్ బర్త్డే కోసం అందరం ఎదురు చూసాం. హాసిని ఐ లవ్ యూ చెప్పినప్పుడు నిహాల్లోని ఫీలింగ్స్ మా మనసులో ఫ్రీజ్ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజు వచ్చింది. హాసిని రాక కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం. హాసిని నుండి ఫోన్, బయలుదేరానని. హాసిని లేదన్న నిజం నిప్పులా కాల్చేస్తున్నా నవ్వుతూ బతకగలిగాడు. హాసిని మర్చిపోయాడనుకున్నాం. మరో హాసిని రావాలని కోరుకున్నాం. నువ్వొచ్చావు, ప్రేమించానని చెప్పావు. తనకు చెప్పాను. చాలా కూల్గా చెప్పాడు. హాసిని మర్చిపోలేకపోతున్నానని. కానీ అతని జీవితంలోకి నువ్వు వస్తే బాగుంటుందన్న ఆశ, అతన్ని నువ్వు మార్చగలవన్న నమ్మకం నాతో నీకు అబద్ధం చెప్పించింది. అబద్ధం నిజాన్ని మార్చలేదని ఇప్పుడు తెలుసుకున్నాను. హాసిని ఎప్పటికీ అతని మనసులో బతికే ఉంటుందని. ఇది నిజం. అతన్ని మర్చిపో. లిప్స్టికే కదా కొంటాం లేదే. రే నిహాల్, రెడీనా? ఏంట్రా కూర్చుని నిద్రపోతున్నావు? హలో బాస్, చంద్రుడు నైట్ డ్యూటీ దిగేసి సూర్యుడు డే డ్యూటీ కూడా ఎక్కేశాడు. లేరా? ఏంట్రా కళ్ళెరగా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? ఒళ్ళు కాలిపోతుంది. హై ఫీవర్. ప్రోగ్రామ్ క్యాన్సిల్. డాక్టర్ని పిలవండి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయొద్దు, మీరు వెళ్ళండి, నేను రిలాక్స్ అవుతాను. నీకన్నా మాకు ప్రోగ్రామ్ ముఖ్యం కాదు. సహజ ప్లీజ్, సెంటిమెంట్ వద్దు. మీరుండి చేసేదేముంది? డాక్టర్ వస్తే చాలు. అయితే మాత్రం నేను చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. ఒకరుండి పోతాం, కాదనకు. నేనుంటాను, మీరు వెళ్ళండి. నువ్వా? నేను నీ ఫ్రెండ్నే కదా, ఏ ఉండకూడదా? అవును నిహాల్, ఉంటానని ముందు చెప్పింది తనే. తనకే ఛాన్స్ ఇద్దాం. కాదంటే అందరూ ఉండిపోదాం. బాయ్ని పంపిస్తాను, హెల్ప్ తీసుకోవే. పదండి. ఓకేరా, బాయ్. బాయ్ రా. చెప్పండి అమ్మా. ఆంజనేయులు, తనకి హై ఫీవర్, డాక్టర్ కావాలి. ఈ అరకులో ఉన్న డాక్టర్లంతా అదేదో కాన్ఫరెన్స్ ఉందని నిన్న అనగా వెళ్ళారమ్మా. రాత్రికి ఆయన రారు. ఆగు, నేను మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకురా. డాక్టర్ సరిరా? అవసరమా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. థ్యాంక్స్ హాసిని. ఎందుకు? నిహాల్ని దగ్గరుండి చూసుకున్నందుకు. ఆ ప్లేస్ లో ఎవరున్నా ఫ్రెండ్లీగా చేసేదాన్ని. నువ్వు చూసుకున్నట్లు ఎవరూ చూసుకోలేరు. ఫ్రెండ్షిప్ లో అలాంటివి ఉండకూడదు. ఓకే, మేము వచ్చాంగా, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ టాబ్లెట్లు వేసే. బాయ్ నిహాల్. ఇక్కడ మాలో ఎవరున్నా నువ్వు ఇంత ఫాస్ట్ గా క్యూర్ అయ్యేవాడివి కాదేమోరా. ఆంజనేయులు నాకంతా వివరంగా చెప్పాడు. అదో ఫ్రెండ్ లా కాదు, లైఫ్ పార్ట్నర్ లా నీకు సేవలు చేసింది. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకోరా. నా జీవన జ్యోతి నేను చేశా. స్వాతి, ఏంటమ్మా బొంగుమూతి? ఇంకెప్పుడు వస్తారా నీతి? ఇలాంటివి 10 హోటల్స్ కట్టేసినంత ఆనందంగా ఉంది. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం మందే. చూస్తూ ఉండు, ఈ హోటల్ కి నిన్ను ఓనర్ చేస్తా. ఎప్పుడు చేస్తావురా? చూసావా, ఓనర్ అనగానే అప్పుడే నీకు
మన ఓనర్ వాయిస్ వచ్చేసింది. తూచు, మోసం మోసం, వైజాగ్ వెళ్ళి వారం రోజులు రానని చెప్పి అప్పుడే వచ్చేస్తారా? అన్యాయం. నువ్వు ఇట్లాంటి గొట్టం పనులు చేస్తాంటావని నేను మధ్యలో అన్యాయం చేస్తారా? నిన్ను మీరు పీకేదేంటండి, నేనే వెళ్ళిపోతా. 24 గంటల్లో 64 కళలు చూపించుకుంటూ పనిచేసేటోడు ఈయన పీకేసి ఎట్లబ్బా? శిశుపాలునికి 100 డబ్బుల వరకు శాసించినాడు శ్రీకృష్ణుడు. అట్నే నేను కూడా ఇస్తాడా? పోయి పని చూసుకోవో. రాస్వాతి, నేను ఈ మూతి రిసెప్షన్ లో జనం వెయిట్ చేస్తున్నారు, పోయి పని చూసుకోవమ్మా. 101 లో వాళ్ళకు ఒక అర్ధ పేపర్ కావాలంటరా, పోయి చూస్తావు. పోతాంలే, అంతకంటే ఇక్కడ నేనేం చేస్తాను? రే, నీకు విషయం చెప్పనా? అరకందాన్ని చూడాలంటే కనీసం 6 నెలలైనా పడుతుంది మామా. నీకు అలా అనిపిస్తుందా? 6 నెలలు కాదు, 6,000 రూపాయలు రొక్కం, అరెకరం భూమి ఇప్పించి పర్మనెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాను. అదేలా? ఏం లేదు, ఈ అరకు ఉన్న అమ్మాయిని ఎవరైనా టచ్ చేసావనుకో, నువ్వు ఉండక్కర్లేదు, అలా ఉంచేసుకుంటావు. అప్పుడప్పుడు ఎరకొచ్చి ఈ అందాల్ని, నిన్ను, నీ ఫ్యామిలీని చూసేద్దాం. అప్పుడు ఇటు టార్జన్లాగా ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో పట్టుకుని ఓ ఓ ఓ అంటూ అప్పుడు రూపాయి ఖర్చు ఉండదు. ఫైన్ సార్. ఆ రోజు నువ్వు ఇచ్చిన సలహా వల్ల మా శాంతి కాలేజీ ఫస్ట్ వచ్చింది. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు, ఇప్పుడు కనిపించావు. చాలా సంతోషంగా ఉంది బాబు. హాయ్ నిహాల్. హాయ్ శాంతి, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? పై చదువులకి స్టేట్స్ వెళ్దాం అనుకుంటున్నాను. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నిహాల్, రాంగ్ రూట్ లో వెళ్తున్న నాకు రైట్ వే చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. చూసావా శాంతి, ఆ రోజు నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ కన్నా ఈ రోజు నీ పేరెంట్స్ నీ మీద పెంచుకున్న ప్రేమే గొప్పది. ఇప్పటికైనా అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు హాలిడేస్ కదా, అమ్మాయితో పాటు వచ్చాను. ఓ, ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఎనీవే థ్యాంక్స్. Bye. బాయ్ అండి. బాయ్ సార్. బాయ్. పదండ్రా. ఎవర్రా ఇంకు? లైఫ్ లో ఇక్కడ 6 months గ్యారంటీగా ఉంటారా? నీలో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పద. యాన్నబయ్యుడు కాదాగుడు పోయినాడు. ఆంజనేయులు, ఏ ఆంజనేయులు, యాన తెచ్చిరావురా? తోగడానికి వెనకే ఉన్నానండి. నాయనకి ఏం చేశాడవరా? ముందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. సర్లే సర్లే, ఇంకేం చేస్తావు? ఇనాము చేసినట్లు ఈ పొద్దు గుడుక రాత్రి 10:30కు లైట్లు ఆడిపోయి అలా చేసినందుకే ఆ పంజాబ్ నన్ను ఉతికి ఆరేసాడండి. ఆయన బిల్లు తెలిసి మొదటి అయితే అందిరా. ఆపినాక ఎవ్వరికి సిక్కాకు, ఒకవేళ సిక్కిరావనుకో కరెంట్ కట్టని చెప్పు. పక్కింట్లో లైట్ అదిస్తే చూస్తారు కదండి. వాళ్ళు జనరేటర్ పెట్టుకున్నారని చెప్పరా? పాపం సార్. పాపం లేదు, తొక్క లేదు. ఇట్లా చేస్తేనే రొట్టరో మిగులుతుంది, లేకుంటే మిగులుతుంది. ఇంకా పని చూసుకోపో. రాత్రి 10:30కు వరసాకు. అలాగేనండి. ఏ మనిషి వీళ్ళేంటబ్బా పట్టపగలు వరండాలో గుడికలు ఎట్లేసుకున్నారు అయినా? నమస్కారం సార్. ఎవరవి నువ్వు? ఏమి నేను ఎదురుతున్నావు? ఎవరన్నా వరండాలో గణపతి నూకపోదామనే? లేదు సార్, మీ దగ్గర పనిచేసి చనిపోయిన వాచ్మెన్ కొడుకు. అయితే ఏందో? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు సార్. బాగా లేకుంటే హాస్పిటల్కి వచ్చుకోవయ్యా. నా కాడికి వచ్చినవేమి? 2000 ఇస్తే. 2000? నా కాడ లెక్క లేదు. ఎక్కడుంటది సార్? నేను గోల్డ్ మెడల్ ఇస్తుంది సార్. నా సర్టిఫికెట్స్ పెట్టుకుని. కాడ టక్లీలలో ఉన్నాయప్పా. అయినా గోల్డ్ మెడల్కి ఏం వాల్యూ ఉండదు. మెడలో గోల్డ్ ఉంటే వాల్యూ ఉంది, నీ కాడ ఉండదా? లేదు సార్. లేదు కదా, మరి లేకుంటే ఏం చెయ్యాలా? ఒక్క పని చెయ్యబ్బి, ఉద్యోగం అయితే ఉంది రాగానే ఇస్తా. అయితే 3 నెలలు జీతం ఇయ్యను, ఓ పెట్ట. అది కాదు సార్, అమ్మ కోసం. అమ్మ కోసమో బొమ్మ కోసం అని సెంటిమెంట్ పెట్టాకయా. కావాలంటే సాయంత్రం రెస్టారెంట్ లో మిగులుతాది, అది వద్ద పోయి మీ అమ్మకు పెట్టుకోపో. సార్ డబ్బులే కావాలి సార్. ఆ డబ్బులే కావాలప్పా. పోనమ్మా, ఏమన్నా బ్యాంకులో కన్ను వేస్తాం. ఏం చెప్తావు? అబ్బో, ఈ ఆంజనేయులు ఆ రిసెప్షన్ ఆయమ్మని ఏమైనా గీకుతాడేమో. అమ్మో. హలో ఫ్రెండ్, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారికి బాగాలేదన్న సంగతి మాత్రం నాకు తెలుసు. ఒక్క నిమిషం, ఇదిగో తీసుకో. మీ అమ్మగారికి మందులు కొనివ్వు. సార్, మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఏంటి సార్ చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఆ ఆంజనేయులు గాడు నువ్వులో ఉన్నాడా, ఇదేనా దాకోరు ఉన్నాడా అని చూసాడా. హాయ్ అంకుల్. హాయ్. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడు అడుగుతానబ్బి, ఇది బిజినెస్ టైము. ఆవిడ ఉంది కదా సార్, అందుకే. వాయమ్మ ఏం చేస్తాది? 2 minutes సార్. 2 minutes లో ఇస్తావు కదా. మరి ఆంజనేయులు గారు వస్తే ఆ బుట్టలో సీపుగా ఇస్తారు, వాళ్ళ కాడ కూరగాయ తీసుకుందా మనం. ఏందబ్బా, కూసో కూసోరా. ఏందో చెప్పు. అంకుల్,
బిజినెస్ లో మీరు ఎంత సంపాదించారు? బిజినెస్ లో సుమారు 10-15 కోట్లు యాడా కవి 15 కోట్లు సంపాదించిన. మరి మీ పిల్లలు, అమ్మా నాన్న? పిల్లోడు ఒక్కడే కొడుకు, వాడు అమెరికాలో ఉన్నాడు. ఆయన పోయినాళ్లే. అమ్మ ఇది ఇబ్బందిగా ఉంటాడని ఓల్డేజ్ హోమ్ లో పెట్టినా. ఓల్డేజ్ హోమా? ఓల్డేజ్ హోమే. నెలకు 10,000 రూపాయలు ఇస్తా. బాగా చూసుకుంటారు. అంత బాగా చూసుకుంటారా? పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, మరి కన్న కొడుకు ప్రేమ పెడతారు. అదెట్లా పెడతారు? కదా, పెట్టరు. కన్న కొడుకు ప్రేమని కన్న కొడుకే పెట్టాలంకుల్. అవులే. మీకు చోటునిచ్చిన వారి ఫోటోకే రోజు దండాలు పెడుతున్నారు. ఏం తింటావు అని అడిగి మరీ పెడుతున్నారు. అలాంటిది జన్మనిచ్చిన తల్లికి మీ చేత్తో అన్నం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అంకుల్. అమ్మలేని లోటేంటో నాకు బాగా తెలుసు. ప్లీజ్ అంకుల్, ఒక్కసారి ఆలోచించండి. చాలా థ్యాంక్స్ అబ్బి. అమ్మను అమ్మా అని పిలుస్తాంటే కలిగే ఆనందము, మా అమ్మ నాయనా అని పిలుస్తాంటే కలిగే అనుభూతి ఇన్ని దినాలు మిస్ అయిపోయినాన్రా. ఓయమ్మా, ఓల్డేజ్ హోమ్ కి ఫోన్ చేసి సాయంత్రం కారు పంపిస్తానావు. గుడ్డలు గిడ్డలు మొత్తం సర్దుకొని ఈడే ఉండ నీకు చేయాలని చెప్పు. చిన్నోని అయినా చాలా పెద్ద మాటలు చెప్పినావురా. థ్యాంక్స్, థ్యాంక్స్ అబ్బి. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ సుహాసిని. నీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అంత వాల్యుబులా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ రా. గుడ్ నైట్. గుడ్ నైట్. కేక్ రెడీ, చాకు రెడీ. మరి కేక్ కట్ చేయడానికి కత్తి లాంటి కుర్రాడు రెడీయా? రెడీ కాబట్టి ఇవన్నీ పెట్టారు. చేరిన 3 రోజులకే సెట్ అయ్యలా వద్దు. 4వ రోజు బట్టలు వేసుకోవడానికి నువ్వు ఉండవు. వెళ్ళి పని చూసుకో. బర్త్డే బాయ్, రండి 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 రండి. ఏంటండి వెయిటింగ్? మీకోసం వెయిటింగ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏంటి గెటప్ మార్చావు? మీ పుట్టినరోజు కదండి, ప్రమోషన్ ఇచ్చుకున్నాను. సెటప్ అయితే అదిరిపోయింది. కటింగ్ మొదలు పెడదా? ఇంతకీ సుహాసిని ఎక్కడా? ఇక్కడ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిహాల్. థ్యాంక్ యూ. ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడా? కళ్ళు మూసుకుంటే క్షణంలో ఎదుటే ఉంటుంది. ఎస్, నా గిఫ్ట్. నేనే మీ డాడీకి ఫోన్ చేసి పిలిచాను. డాడ్, మెనీ హ్యాపీ రిటర్న్స్. సార్ ఒకే ఒక్కసారి మీ కొడుకుని గుండెలకు హత్తుకోండి సార్. అది మీరు చేసే 1000 కోట్ల బిజినెస్ సరిపోదు సార్. ఎప్పుడో చిన్నప్పుడు నిన్నిలా నా గుండెలకు హత్తుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మధ్య కాలంలో నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. అదంతా నాకిప్పుడు మళ్ళీ కావాలనుందిరా. నీ స్కూల్ బ్యాగ్ సర్దాలి, నీ షూస్ పాలిష్ చేయాలి, ఈవినింగ్ మొత్తం నీతో ఆడుకోవాలి, రాత్రికి నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకుని నీకు జోల పడుతూ నిద్రపుచ్చాలి. ఇవన్నీ నా జీవితంలో మిస్ అయ్యాను. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు. నీ ఫోన్ కాల్ ఎప్పుడూ నేను అటెండ్ అవ్వలేదు. ఏటీఎం కార్డు చేతిలో పెట్టి నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. అన్ని విధాలుగా నిన్నెంతో హర్ట్ చేశాను.
దయచేసి నన్ను క్షమించరా. డాడ్, మై బాయ్, లెట్ us celebrate this memorable occasion. నిహాల్, ఇలాంటి పుట్టినరోజులు నేను ఎన్నో మిస్ అయ్యాను. ఇక నుంచి నేను దగ్గరుండి నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాను. అయితే తండ్రిగా నేను తీసుకోవడం కామన్, కానీ ఇది నీకు స్పెషల్ బర్త్డే. అందుకే నీకు బాగా ఇష్టమైన వ్యక్తికి కేక్ తినిపించు. ఉం? మనసా వాచా కర్మణ నాలో నువ్వే ఉన్నావు. నీ మనసులోనూ నేనే ఉంటే ఓకే, లేదంటే హాసినికి బదులుగా నేను అందుకుంటాను. నీకేమైనా పిచ్చి కిందా? ఏమైంది నీకు? మర్చిపోయిన హాసాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేశావు? మర్చిపోయానని మనం అనుకున్నాం, కానీ తను మర్చిపోలేదు. మర్చిపోతే ఏమైంది? యాక్సిడెంట్ లో చచ్చిపోయింది తిరిగి వస్తుందా? ఛ! పోయిన దాన్ని పేరెత్తి నీ ప్రేమను చంపేశావు కదే. ఒక విషయంలో నాకు క్లారిటీ కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హాసిని మర్పించడం కోసం నేను లవ్ గేమ్ ప్లే చేశానన్న ఫీలింగ్ ఫ్యూచర్ లో అతనికి రాకూడదు. హాసినికి రీప్లేస్ గా కాదు, తను నన్నుగా కోరుకోవాలి. నిహాల్, లేని దాన్ని ఉందనుకోవడం, ఉన్నదాన్ని దూరం చేసుకోవడం పద్ధతి కాదు. హాసిని నువ్వు ప్రేమించావు, ఆ దేవుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. సమస్య దేవుడితో, మనం చేయగలిగింది లేదు. ఇప్పుడు సుహాసిని నిన్ను ప్రేమించింది, తనను తనగా నువ్వు కావాలంటోంది. ఇక్కడ సమస్య నీతోనే, అలాగే పరిష్కారం నీ చేతిలోనే ఉంది. జీవితంలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురవుతూ ఉంటాయి, వాటిని జ్ఞాపకాల పొరల్లో దాచుంచాలి. గుండె దాకా రానియకూడదు. బాధ అయినా సంతోషమైనా తట్టుకోగలిగేలా ఉండాలి. లేదంటే నువ్వు, నీతో పాటు నీ వాళ్ళు అందరూ బాధపడతారు. నాన్న, హాసిని చెదిరిపోయిన నవ్వు, సుహాసిని ఎదురుగా ఉన్న చిరునవ్వు. ఇది చూడు, అదే నవ్వుని నేను నీలో చూడాలి. ఓకే, థింక్ ప్రాక్టికల్. నేనున్నాను. హలో ప్రసాదరావు, నా ప్రోగ్రామ్స్ అన్ని ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేయి.